హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి సందులు. సందులు అంటే రెండు అక్షరాల కలయికను సంధి అని చెప్పబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రాముడేడి, రాముడు ప్లస్ ఏడి. ముందరున్న పదాన్ని పూర్వపదం అంటారు. సంధి జరిగిన తర్వాత ఉన్న పదాన్ని ఉత్తర పదం లేదా పరపదం అంటారు. ఈ పూర్వపదం ఎప్పుడు నామవాచకంలోనే ఉంటుంది, పరపదం ఎప్పుడు ప్రశ్న రూపంలో ఉంటుంది. సంధి అంటే విడగొట్టిన పదానికి ఖచ్చితంగా అర్థం ఉండాలి, అర్థం వచ్చే విధంగా విడదీయాలి. ఇప్పుడు రాముడేడి, రాముడు ప్లస్ ఏడి, ఇక్కడ అర్థం ఉంది. రాముడు ఎక్కడ అనే అర్థం ఉంది. అలా సంధిని విడదీసినప్పుడు ఖచ్చితంగా అర్థం వచ్చే విధంగా మనం విడదీయాలి, అప్పుడు సంధి కరెక్ట్గా వస్తుంది. రెండు అచ్చుల కలయికనే సంధి అంటారు. ఏవైనా రెండు అచ్చులు, ఇప్పుడు రాముడు ప్లస్ ఏడి ఉంది కదా, డూలో ఏముంది, ఊ అచ్చు, ఊ ప్లస్ ఏ, ఇక్కడ ఒక అచ్చు ఇక్కడ ఒక అచ్చు, రెండు అచ్చుల కలయికే సంధి. డూ ఎట్లా చెప్పచ్చు, డ్ ప్లస్ డూ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఊ వస్తుంది కదా, ఊ ప్లస్ ఏ, రెండు అచ్చులు కలయికనే సంధి అంటారు. అచ్చులను సర్వములు అని అంటారు, లేకపోతే ప్రాణములు అంటారు. సందులు రెండు రకాలు, ఒకటి సంస్కృత సందులు, ఇంకోటి తెలుగు సందులు. ఇప్పుడు మనం సంస్కృత సందుల గురించి తెలుసుకుందాం. సవర్ణ దీర్ఘ సంధి అంటే సా అంటే అదే రకమైన సవర్ణము, అదే రకమైన వర్ణము. సవర్ణ దీర్ఘ సంధి సూత్రం ఏంటంటే ఆ ఈ ఊ రులకు అవే, వీటిని అచ్చులు అంటారు. అచ్చునకు అవే అచ్చులు పరమైన వాటి దీర్ఘము ఏకాదేశమగును. ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి. పరమైన అంటే కలిసిన, దీర్ఘము వస్తాయి అంటే కలిసినప్పుడు సవర్ణ దీర్ఘ సంధి. ఫర్ ఎగ్జాంపుల్, రామాలయము, రామ ప్లస్ ఆలయము. ఇది విడదీసినప్పుడు, సంధి విడదీసినప్పుడు దీనికి ఒక అర్థం ఉంది, దాన్నే సంధి అంటారు. రామ, మాలో ఆ ఉంది ప్లస్ ఆ, అచ్చునకు అచ్చుపరమైంది అంటే అచ్చు అంటే అదే రకం, అచ్చునకు అచ్చుపరమైంది కాబట్టి ఆ ఏకాదేశమైంది. సో రామాలయము, రామ ప్లస్ ఆలయము, అచ్చునకు అచ్చు పరమైతే అంటే అవే అచ్చులు అంటే అవే రకం పరమైనప్పుడు సంధి ఏకాదేశం అవుతును. సెకండ్ ఎగ్జాంపుల్, ప్రళయాగ్ని, ప్రళయ ప్లస్ అగ్ని, ఇక్కడ యాలో ఏముంది, ఆ, ఇక్కడ ఆ, అచ్చునకు అచ్చే పరమైంది, అప్పుడు సంధి ఏకాదేశమైంది, అప్పుడు ప్రళయాగ్ని ఏకాదేశం అవుతుంది. మునీశ్వరుడు, ముని ప్లస్ ఈశ్వరుడు, ఇక్కడ నీలో ఈ ఉంది, ఇక్కడ ఈ, అచ్చునకు అచ్చుపరమైంది, రెండు అచ్చులు పరమైనప్పుడు ఈ సంధి ఏకాదేశం మగును. ముని ప్లస్ ఈశ్వరుడు, మునీశ్వరుడు. గురోపదేశం, గురు ప్లస్ ఉపదేశం, ఇక్కడ రూలో ఊ ఉంది ప్లస్ ఊ అచ్చే పరమైంది, అచ్చుకి అచ్చుపరమైతే ఏమవుతుంది, ఓ. గురు ప్లస్ ఉపదేశం, గురు. సెకండ్ వన్, గుణసంధి. గుణసంధి సూత్రం, అకారమునకు అంటే అచ్చునకు ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏ ఓ ఆర్లు వస్తాయి, ఆదేశం అవుతాయి అంటే వస్తాయి అనే అర్థం. ఇక్కడ ఏ ఓ ఆర్లని గుణములు అంటారు. అచ్చునకు ఈ పరమైనప్పుడు ఏ వస్తుంది, అచ్చునకు ఊ పరమైనప్పుడు ఓ వస్తుంది, అచ్చునకు రూ పరమైనప్పుడు అర్ల్, వీటిని గుణములు అంటారు. అచ్చునకు ఈ ఊరులు పరమైతే క్రమంగా
ఏ ఓ అర్లు ఏకాదేశమగును లేదా వస్తాయి లేదా ఆదేశమగును. ఎగ్జాంపుల్ దేశోద్ధారకులు, దేశ ప్లస్ ఉద్ధారకులు. ఇక్కడ సాలో ఆ ఉంది, అత్తునకు అచ్చు ఊ పరమైంది. అత్తునకు ఊ పరమైనప్పుడు ఓ, ఆ ప్లస్ ఊ ఈజ్ ఈక్వల్ టు ఓ. దేశ ప్లస్ ఉద్ధారకులు ఈజ్ ఈక్వల్ టు దేశోద్ధారకులు. ఇక్కడ ఓ వచ్చింది. దేవేంద్రుడు, దేవ ప్లస్ ఇంద్రుడు. ఇక్కడ వాలో ఆ ఉంది, ఈలో ఈ. అకారానికి ఈ పరమైనప్పుడు ఏ వస్తుంది, అకారానికి ఈ పరమైనప్పుడు ఏ వస్తుంది. దేవ ప్లస్ ఇంద్రుడు ఈజ్ ఈక్వల్ టు దేవేంద్రుడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మహర్షి, మహా ప్లస్ రిషి. హాలో ఆ ఉంది, రు రు. అత్తునకు రు పరమైనప్పుడు అర్ వస్తుంది, అత్తునకు రు పరమైనప్పుడు అర్ వస్తుంది. మహా ప్లస్ ఋషి ఈజ్ ఈక్వల్ టు మహర్షి. ఇప్పుడు వృద్ధి సంధి. వృద్ధి సంధి సూత్రం అకారమునకు ఏ ఐ పరమైనప్పుడు ఈకారము ఐకారము, ఓ ఔలు పరమైనప్పుడు ఔకారము ఆదేశం అవుతాయి. అంటే అచ్చునకు ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ ఔలు పరమైతే ఔకారము వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ భువనైన, భువన ప్లస్ ఏనా ఇట్లా విడదీయాలి. నాలో ఆ ఉంది, ఇక్కడ ఏ. అత్తునకు ఏ పరమైనప్పుడు ఐ వస్తుంది, అందుకు భువన ప్లస్ ఏనా ఈజ్ ఈక్వల్ టు భువనైన. సెకండ్ ఎగ్జాంపుల్ పరమౌషధం, పరమ ప్లస్ ఔషధంగా విడదీయాలి. మాలో ఆ ఉంది, ఇక్కడ ఔ, ఆ ప్లస్ ఔ. అత్తునకు ఔ పరమైతే ఔకారం ఆదేశమగును. పరమ ప్లస్ ఔషధం ఈజ్ ఈక్వల్ టు పరమౌషధం. నెక్స్ట్ యనాదేశ సంధి సూత్రం ఈ ఊ రులకు అసవర్ణ అచ్చులు. అసవర్ణ అంటే అవే అచ్చులు కాకుండా వేరే అచ్చులు. ఈ ఊరులకు అసవర్ణ అచ్చులు పరమైతే క్రమంగా యా వా రా లు ఆదేశమగును. అసవర్ణం అంటే అవే అచ్చులు కాకుండా వేరే అచ్చులు రావడం. ఈ ఊరులకు వేరే అచ్చులు పరమైతే క్రమంగా యా వా రా లు వస్తాయి. ఎగ్జాంపుల్స్ ప్రత్యక్షము, ప్రతి ప్లస్ అక్షము. ఇక్కడ తీలో ఈ ఉంది, ఇక్కడ ఆ, ఈ ప్లస్ ఆ, ఇది యా అవుతుంది. చెప్పాను కదా ఫ్రెండ్స్. ఈ ఊరులకు అసవర్ణవచ్చులు అంటే అవే అచ్చులు కాకుండా వేరే అచ్చులు పరమైనప్పుడు యావరాలు ఆదేశమగును. ఈ అచ్చునకు అసవర్ణ అచ్చు అంటే వేరే అచ్చు పరమైంది కాబట్టి యా. ప్రతి ప్లస్ అక్షము ప్రత్యక్షము. సెకండ్ ఎగ్జాంపుల్ అభ్యుదయం, అభి ప్లస్ ఉదయం. బిలో ఈ ఉంది ప్లస్ ఊ. ఈ ఊరులకు అసవర్ణ అచ్చు అంటే ఈకు వేరే అచ్చు పరమైనప్పుడు యా వస్తుంది. అభి ప్లస్ ఉదయం ఈజ్ ఈక్వల్ టు అభ్యుదయం. గురువాజ్ఞ, గురు ప్లస్ ఆజ్ఞ. రూలో ఊ ఉంది ప్లస్ ఆజ్ఞ. ఈ ఊరులకు అసవర్ణ అంటే ఈ అచ్చునకు వేరే అచ్చు పరమైనప్పుడు వా వస్తుంది. అప్పుడు గురు ప్లస్ ఆజ్ఞ ఈజ్ ఈక్వల్ టు గురువాజ్ఞ. హిన్వార్యులు, హిందూ ప్లస్ ఆర్యులు హిన్వార్యులు. మధ్వాన్నము, మధు ప్లస్ అన్నము. ఊకి వేరే అచ్చు పరమైంది కాబట్టి వా వస్తుంది. పితృఆర్జితము, పితృ ప్లస్ ఆర్జితము. తూలో ఇక్కడ ఊ ఉంది ప్లస్ ఆ, ఊ ప్లస్ అర్. పిత్రార్, ఊ ప్లస్ అర్ పిత్రార్జితము. నాకు వేరే అచ్చు పరమైంది కాబట్టి ఇక్కడ అర్ వచ్చింది. దీనిని యనాదేశ సంధి అంటాము. తెలుగు సంధులు నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుంటాం గైస్. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.